ఓం నమో వెంకటేశాయ. విద్వస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీనివాస మంగాపురం. ఈ ఏడుకొండలవాణి సన్నిధిలో మా పాఠశాల జరుపుకుంటున్న 7వ వార్షికోత్సవ సంబరం విద్వస్ విహంగ్. ఈ విద్వస్ విహంగ్ ఉత్సవానికి విచ్చేసిన అతిథులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకు అందరికీ అమందానంద కందలిత హృదయారవింద నమస్సుమాంజనులతో స్వాగతం, సుస్వాగతం. వైకుంఠ నిలయుడైన శ్రీ మహావిష్ణువే కలియుగంలో కళ్యాణ వెంకటేశ్వరుడిగా అశేష భక్త జనావళిచే సేవించబడుతూ శ్రీనివాస మంగాపురమున కొలువై ఉండగా ఆయన పాద పద్మముల చెంత స్థాపించబడి దినదిన ప్రవృద్ధమానమై వెలుగొందుతున్నది విద్వస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నర్సరీ తరగతుల నుండి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందిస్తూ తల్లిదండ్రుల మన్ననలను అందుకుంటూ సాగుతున్నది విద్వస్ పాఠశాల. అందరి ప్రశంసలను అందుకుంటూ తన విద్యా ప్రయాణంలో అన్ని విద్యా ప్రమాణాలను పాటిస్తూ ఒక్కో మెట్టును అధిరోహిస్తూ 6 విద్యా వసంతాలను పూర్తి చేసుకుని 7వ విద్యా వసంతంలోకి అడుగిడి విద్యా లక్ష్యాల సాధన వైపు పయనిస్తున్నదని ప్రకటించడానికి గర్విస్తున్నది విద్వస్ యాజమాన్యం. నేటి పోటీ ప్రపంచంలో మన పిల్లల భవిష్యత్తేమిటి? ఏమి చదవాలి? ఏది చదివించాలి? ప్రపంచం ఎటువైపు ప్రయాణిస్తున్నది? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా మన పిల్లవాడికి అందించాలి? లక్ష్య సాధనలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? ఇలా అనేక ప్రశ్నలతో సతమతమవుతున్న తల్లిదండ్రులకు వెన్నుదన్నుగా నిలుస్తూ విద్యార్థి భవిష్యత్తుకు భరోసానిస్తున్నది విద్వస్ ఉన్నత పాఠశాల. విద్యార్థికి పాఠశాల విద్యే ఎంతో కీలకమైనది. భవిష్యత్తుకు పునాది పాఠశాల విద్యే. మొక్కై వంగనిది మ్రానై వంగున అనే నానుడి మనకు తెలిసినదే. మనం ఎలా మలచుకుంటే మన పిల్లలు అలా తయారవుతారు. తమ పిల్లల భవిష్యత్తే తమకు ముఖ్యమని వారిలోనే తమ ఆనందాన్ని వెతుక్కునే తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా నడుచుకుంటూ తన గురుతర బాధ్యతను నిరంతరం గుర్తు చేసుకుంటూ భావితరాలకు భారతదేశం గర్వించదగ్గ ఆణిముత్యాలను అందించాలనే సదాశయంతో బృహత్తర లక్ష్యంతో అడుగులు వేస్తున్నది విద్వస్ పాఠశాల. అందుకే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి ఏది అవసరమో దానిని అందిస్తూ ఖర్చుకు వెనుకాడకుండా విద్యా సేవయే లక్ష్యంగా ఆధునిక పరిజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమ్మిళితం చేసి సమున్నత లక్ష్యం దిశగా మా విద్వస్ ప్రయాణం కొనసాగుతున్నదని విద్వస్ యాజమాన్యం సవినయంగా మీకు విన్నవించుకుంటున్నది. విద్యార్థి యొక్క మానసిక, శారీరక ఆరోగ్యాలపై దృష్టి పెడుతూ వారి మేధ సంపత్తిని పెంచడానికి కావలసిన అన్ని పద్ధతులను వినియోగించుకుంటున్నది విద్వస్. విద్యార్థి యొక్క భాషా నైపుణ్యాలను పెంచడానికి దృశ్య శ్రవణ సంబంధమైన ఆధునిక బోధనా పద్ధతులను అవలంబిస్తున్నది విద్వస్. విజ్ఞానార్జనలో విద్యార్థికి స్వీయ అనుభవం కీలకమైనది. పని అనుభవాన్ని సంపాదించడంలో విద్యార్థిని భాగస్వామిని చేస్తూ సృజనాత్మకతకు పెంచడానికి అహర్హం కృషి చేస్తున్నది విద్వస్. అత్యున్నతమైన విజన్ కలిగిన విద్వస్ జర్నీ టువర్డ్స్ విజ్డమ్, ప్రపంచ విజ్ఞానం వైపు ప్రయాణమనే నినాదంతో అనంతమైన విజ్ఞానం విద్యార్థికి అందించాలనే తాపత్రయంతో పనిచేస్తున్నది విద్వస్ పాఠశాల. అందుకే అనుభవశీలురు, లబ్ధ ప్రతిష్ఠులు, విషయ నిపుణులైన ఉపాధ్యాయ బృందంచే అత్యున్నత స్థాయి బోధనను విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కాలుష్యరహితమైన వాతావరణం మా పాఠశాల అదనపు అర్హత. ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ప్రకటించి స్వచ్ఛ భారత్ను సాధించడంలో మా వంతు పాత్రను పోషిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. కలుషితమైన నీరు సకల రోగాలకు మూలం. అందుకనే ఖర్చుకు ఏమాత్రం వెనుకడక విద్వస్ యాజమాన్యం నీటి శుభ్రతా యంత్రాలతో స్వచ్ఛమైన నీటిని విద్యార్థులకు అందిస్తున్నది.
పచ్చని చెట్ల నడుమ పరిశుభ్రమైన వాతావరణంలో ఆహ్లాదకరమై శాంతినికేతన్ను తలపిస్తూ ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నాం. విద్యార్థి కేవలం తను పరీక్ష వ్రాసే 6 సబ్జెక్టులకే పరిమితం కాకుండా అదనపు జ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుంటేనే నేటి సమాజంలో రాణించగలడని విద్వస్ నమ్మకం. అందుకే విద్యార్థిలో ఆత్మస్థైర్యం నింపడానికి, ఆత్మవిశ్వాసం పెంచడానికి అదనపు నైపుణ్యాలను కూడా అందించాలనే సదాశయంతో ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తోన్న రోబోటిక్స్ విజ్ఞానాన్ని ప్రత్యేక తరగతిగా బోధిస్తోంది. అంతేకాకుండా భారతీయ ప్రాచీన వేద గణితాంశాలను, అబాకస్ను, ఐఐటి తరగతులను కూడా క్రమం తప్పకుండా బోధిస్తున్నది. అనేక రకాలైన పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తూ ఒలింపియాడ్ ఫౌండేషన్ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి విద్యార్థికి సంగీతము, నృత్యము నేర్పిస్తూ వారిచే ప్రధాన వేదికలపై ప్రదర్శనలు ఇప్పిస్తున్నాం. స్వీయ రక్షణకు కరాటే లాంటి విద్యలను విద్యార్థులకు నేర్పిస్తున్నాం. వీటన్నింటినీ పూర్తి ఉచితంగా విద్యార్థులకు అందిస్తోంది సేవా దృక్పథం కలిగిన విద్వస్ యాజమాన్యం. శారీరక దారుఢ్యం విద్యార్థికి ఎంతో అవసరం. కాబట్టే విశాలమైన క్రీడా ప్రాంగణం కలిగి నిష్ణాతులైన వ్యాయామ ఉపాధ్యాయులచే నిరంతరం వ్యాయామ తరగతులు నిర్వహించడమే కాకుండా అనేక క్రీడా పోటీలలో నియోజకవర్గ స్థాయిలో మా విద్యార్థులు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందుకొని జిల్లా స్థాయికి ఎంపికయ్యారని తెలియజేయడానికి గర్వపడుతున్నాం. విద్యార్థులకు మెరుగైన బోధనను అందించడానికి బోధనను అందుబాటులోకి తీసుకువచ్చాం. పాఠశాల గ్రంథాలయం ఏర్పాటు చేసి ఎన్నో వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, భాషాపరమైన పుస్తకాలను అందులో సమకూర్చాం. భౌతిక, రసాయన, జీవశాస్త్ర సంబంధమైన ప్రయోగశాలల ద్వారా బోధనలో విద్యార్థిని భాగస్వామిని చేస్తూ బోధిస్తున్నాం. విద్యార్థుల ప్రత్యక్షానుభవం కోసం విజ్ఞాన యాత్రలు, విహారయాత్రలకు వారిని తీసుకెళ్తూ క్షేత్రస్థాయిలో స్వీయ అనుభవాలను కలిగిస్తున్నాం. ఏది ఏమైనా ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలు ఎంతో అవసరం. అందులో కీలకమైనది అంతర్జాతీయ భాష ఆంగ్లమే. దానిపై పట్టు సాధించి అనర్గళంగా మాట్లాడే స్థాయి విద్యార్థికి రావాలి. అందుకే స్పోకన్ ఇంగ్లీష్ తరగతులు కూడా నేర్పిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇక చదువులో వెనుకబడిన విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా బేసిక్ తరగతులను నిర్వహిస్తూ అందరితో సమానంగా వారు కూడా ఎదగాలనే తాపత్రయంతో వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు తాము జైలుల హాస్టల్లో ఉన్నామనే భావనే కలగదు. పూర్తిగా ఇంటి వాతావరణాన్ని కల్పించి అమ్మా నాన్నల ప్రేమకు దూరమయ్యామనే ఆలోచనే వారికి రాకుండా చేస్తున్నాం. మృదు స్వభావి, ఆధ్యాత్మిక చింతనుడు, పిల్లల పట్ల అపార ప్రేమ, సానుభూతి కలవాడు, దాదాపు 30 సంవత్సరాల బోధనానుభవం కలిగిన వాడు, నవ సమాజ నిర్మాణ కాంక్ష కలిగిన శ్రీమాన్ జయచంద్రారెడ్డి దంపతుల నేతృత్వంలో ఇక్కడి విద్యార్థులు అంతకు మించిన ప్రేమను పొందుతుండడమే ఇందుకు కారణం. పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థినిని వారు పసికందుగానే చూచి ఎంతో ఆప్యాయంగా పలుకరించే తీరు, వారు పిల్లలపై చూపే శ్రద్ధ, పిల్లల కోసం వారు తీసుకునే జాగ్రత్తలు తల్లిదండ్రులతో సహా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వారు పిల్లల ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. నాణ్యమైన సరుకులు తెప్పించి స్వయంగా పర్యవేక్షిస్తారు. పూర్తిగా సేంద్రియ ఉత్పత్తులనే వాడడానికి ప్రయత్నిస్తారు. సమతుల్యమైన పౌష్టిక ఆహారానికి ప్రాధాన్యతనిస్తారు. అన్ని విషయాలలో శుచిని, శుభ్రతను పాటిస్తారు. రుచికరమైన వంటకాలతో ఇంటిని మరపించే విధంగా విద్యార్థులకు అందివ్వడం విద్వస్ ప్రత్యేకత. ఇలా విద్యార్థికి సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా విద్వస్ ప్రయాణం కొనసాగుతోంది. గత సంవత్సరం మా విద్యార్థులు 10వ తరగతిలో రాష్ట్ర స్థాయి ర్యాంకును సాధించారని చెప్పుటకు గర్విస్తున్నాం. 600కు గాను 589 మార్కులు సాధించి నిఖిత అనే విద్యార్థిని సంచలనం సృష్టించింది. ఇతర వేదికలపై సత్కారాలు అందుకుంది.
మా ఈ అప్రతిహత విజయాలకు విద్వస్ యాజమాన్యం ఒక్కటే కారణం కాదు. ముఖంగా వెళ్ళాలి అంటే ఒకే దాగులు వెళ్ళాలి. ఒక చదువు చదివేటప్పుడు చదవడం కాదు, అధ్యయనం చేయాలి. అంత లోతుకి మనసు పట్టుకోవాలి. ఆ విషయాన్ని కొద్ది రోజుల తర్వాత ఆ విషయమే మనముగా అయిపోవాలి. బోధనేతర సిబ్బంది, మా ఉన్నతిని కాంక్షించే శ్రేయోభిలాషులు ఉన్నారు. అందరికీ పేరు పేరున ఈ విద్వస్ విహంగ్ సంబరాల సందర్భంగా కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నాం. చివరిగా ఒక్క మాట, ఈ దేశం నాకేమిచ్చింది అని కాక, ఈ దేశానికి మానవ సమాజానికి నేనేం చేశాను అని ఆలోచించే తత్వం గల విద్వస్ యాజమాన్యం విద్యా సేవలో తరించాలనే సదుద్దేశంతో 2025-26 సంవత్సరానికి మరిన్ని బ్రాంచీలతో మీ ముందుకు వస్తోంది. ఇదే ప్రేమతో ఆదరించమని కోరుకుంటున్నాం. మా ఈ ప్రయాణంలో కాదు మేమెవరికీ పోటీ, మాకు మేమే సాటి. జై హింద్.